ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడేవి కూల్ డ్రింక్స్. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ, ఇతర జంక్ ఫుడ్ తిన్న తర్వాత చాలామంది తప్పకుండా కూల్ డ్రింక్ తాగుతారు. అయితే కూల్ డ్రింక్స్తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేకపోగా ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయట. రెగ్యులర్గా శీతల పానీయాలు తాగేవారు అధిక బరువు, మధుమేహం, ఇతర వ్యాధుల బారిన పడతారని పలు అధ్యయనాల్లో తేలింది. కాగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, తద్వారా కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. పార్టీ, ఫంక్షన్ ఏదైనా కూల్ డ్రింక్ ఉండాల్సిందే. ఏ ఇద్దరు కలిసినా కూల్ డ్రింక్ కడుపులోకి వెళ్లాల్సిందే. ఇక ప్రయాణాల్లో వాటి వినియోగం గురించి చెప్పక్కర్లేదు. శీతల పానీయాలను అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడుతుందన్న విషయం తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం కూల్ డ్రింక్ పేరెత్తడానికే భయపడిపోతారు. శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారట. అంతేకాదు 12 లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 డయాబెటీస్ కేసుల్లో 9.8% మంది తీపి పానీయాలు తీసుకోవడం వల్లే దీని బారిన పడినట్లు వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. టాక్సిన్ సరిగ్గా బయటకు వెళ్ళకపోతే అది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా శీతల పానీయాలు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి లోపం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని తేల్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు శీతల పానీయాలు తాగే అలవాటుంటే త్వరగా మానిపించాలని పరిశోధకులు సూచించారు.